ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కడపలో మహానాడు నేపథ్యంలో ఒక పండగ వాతావరణం నెలకొంది. కార్యకర్తల్లో ఇదొక పండగ వాతావరణం చెప్పవచ్చు. ఈ క్రమంలోనే నిన్న సార్చి సర్కిల్లో ఒక కార్యకర్త తన ఇంటిపైన జెండా కడుతూ ఒక విషాదం చోటు చేసుకుంది. అసలు అక్కడ ఏం జరిగిందనే అంశం పైన మనతో మాట్లాడడానికి కొంతమంది కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళు అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న, అక్కడ అసలు ఏం జరిగింది, అతని పరిస్థితి ఎలా ఉంది? అది సాక్షి సర్కిల్లో సాయిరామ్ అనే హోటల్ ఉంది. ఆ హోటల్ వాళ్ళదే వచ్చేసి ఆ హోటల్ మీద అభిమానంతో జెండా పైన కట్టాలని చెప్పి ఈ జెండాలకు కట్టెలు ఉన్నాయి. ఆ కట్టెలు ఇరిగిపోతున్నాయి గాలికి అని చెప్పి పైపులు నాటినాడు. ఆ పైపు తీసుకొని మిద్దె మీద నాటాలని చెప్పి ఎత్తుకొని పోయి మిద్దె మీద పెట్టినాడు. ఆ పైన 11K వైర్ ఉండింది, అది చూసుకోలేదు. కింద 4 ఇంచ్ పైప్ ఒకటి వేస్ట్ పైప్ ఉండింది మిద్దె పైన, ఆ పైపు కూడా చూసుకోలే. ఆ పోయి జెండా నిలబెట్టాలని చెప్పి నిలబెట్టడంలో పైన 11K వైర్ తగిలే కొద్ది చేతిలో ఇనప పైపు కాబట్టి కింద మెడం పెట్టాడు. కాలు పెట్టే కరెంటు మొత్తం తగులుకునింది. జస్ట్ వన్ టైం ఏమంటే వెనక పక్క వంట మాస్టర్ పనుకున్నాడు, మెల్లో టవాలా తీసి మెడకేసి లాగే కొద్దీ కింద పడినాడు. అది పానం ఒకరోజు సేఫ్ అయినట్టుంది. డాక్టర్ అయితే కాళ్ళు చేతులు 2 తీసేయాలని చెప్పి చెప్తారు. ఎప్పటి నుంచి టీడీపీకి రాయల్గా ఉండేవాడు, ఎటువంటి కార్యక్రమాలు చేసేవాడు? ఫస్ట్ టీడీపీ అంటే ఒకరోజు పిచ్చి. లోకేష్ కానీ, మా ఎమ్మెల్యే పుత్తా నరసింహారెడ్డి కానీ అట్లా ఉంటే కానీ తప్పతంటారు. రాంప్రసాద్ రెడ్డి కానీ, రాంప్రసాద్ రెడ్డిని కూడా పోయి కలిశాడు మినిస్టర్ అయితే పోయి సైలెంట్గా కలిసాడు. ఇతను అతను ఇద్దరు పోయి కలిసి వచ్చారు. అంటే మాకు చిన్నపిల్లడు, మా కొడుకు, మా అన్న సడుగున కొడుకు అబ్బాయి, కానీ మాకు చెప్పకుండా సైలెంట్గా పోయి కలిసి వస్తుంటాడు. మా అన్న మేమంతా అదే పార్టీ ఉండేది. మీరు చెప్పండి, అంటే కడపలో మహానాడు జరగడం అనేది ప్రతి కార్యకర్తకు ఒక పండగ లాంటిది. అంటే ఇలాంటి టైంలో ఇలా జరగడాన్ని మీరు ఎలా చూస్తారు? ఇలాంటి టైంలో చాలా బాధాకరంగా ఉంది సార్. ఎందువల్లంటే ఆయన హోటల్లోనే ఆయన కూడా మన జెండా కూడా పైన అందరికీ కనిపించాలా, అందరికీ ఒక పండగ వాతావరణంగా కనిపించాలా అనే ఉద్దేశంతో ఆయన పైకి జెండా తీసుకుని వెళ్ళాడని చూశాడు. అందువల్ల ఆ అభిమానంతో పైన 11 kV వైర్ చూసుకున్నందువల్ల అతనికి ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన తర్వాత మేము హుటాహుటిన హాస్పిటల్కి వచ్చాము. వచ్చిన తర్వాత డాక్టర్ గారు సీరియస్గా ఉందని చెప్పారు. సీరియస్గా ఉందని చెప్పిన తర్వాత కాళ్ళు 2 చేతులు తీయాలని చెప్పారు. కానీ ఎమ్మెల్యే సార్ గారు కూడా వచ్చారు. ఎమ్మెల్యే గారు సార్ గారు ఇన్ఫార్మ్ చేస్తే అన్ని ప్రోగ్రాంలో ఉన్నా కూడా మా కోసము రాత్రి 12 గంటలకు కూడా ఆయన సార్ గారు వచ్చి హాస్పిటల్కి వచ్చి అంతా విజిట్ చేసి చూసి డాక్టర్తో 20 నిమిషాలు కూడా ఆయన 20 నిమిషాలు కూర్చొని డాక్టర్ కూడా 20 నిమిషాలు బాగా కూడా మాట్లాడి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా మేము లోకేష్ సార్ కూడా ఇన్ఫార్మ్ చేస్తాను, మార్నింగ్ మీటింగ్లో కూడా నేను తెలియపరుస్తాను, మీరు ఎటువంటి ఇబ్బంది పడకూడదు. డాక్టర్ గారితో కూడా చాలాసేపు కూడా మాట్లాడి ఇతనికి కాళ్ళు చేతులు పోకుండా మీరు విధాలా కూడా ప్రయత్నం చేయాలా. ఇతను మా కార్యకర్త, మా అభిమాని, మా 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 నియోజకవర్గ అభిమాని అతను. అందువల్ల కూడా మీరు చాలా జాగ్రత్తగా ఎటువంటి కేసులైనా కూడా ఇట్లాంటి బాగా ఈ అభిమానికి మీరు అండదండగా ఉండి సహకరించండి. డాక్టర్ గారు అంతా మీరే చేయాలా. నా తరపున ఎటువంటి సాయం కావాలన్నా కూడా నేను అతనికి చేస్తాను. మా ఎమ్మెల్యే సార్ గారి మా కోసం అదే పనిగా కూడా ఆయన పనులు కూడా వాయిదా వేసుకొని పలానా కార్యకర్తకు ఇలా జరగడం నాకు కూడా చాలా బాధాకరము. మాకు ఆ సార్ వచ్చిన సంతోషమే మాకు చాలా బలంగా ఉంది. ఎందుకంటే పుత్తా చైతన్య రెడ్డి సార్ అంటే కార్యకర్తకు కానీ అభిమానికి కానీ ఏం జరిగినా కూడా పుత్తా కుటుంబం ఎన్నో గంటల్లో ఉంటుంది. మా నియోజకవర్గంలో మా సార్ గారు కానీ, పుత్తా నరసింహారెడ్డి సార్ కానీ ఎప్పుడు కూడా కార్యకర్తలకు కానీ అభిమానులకు కానీ ఏమి జరిగినా కూడా వితిన్ సెకండ్లో సార్ గారు కానీ వాళ్ళ తండ్రి గారు కానీ ఎప్పుడు కూడా మాకు ఉన్నదంటగా ఉంటారని మాకు కూడా తెలుసు. మన కడపలో మన మహానాడు ప్రోగ్రాంలో మన అభిమానికి ఇలా జరగడము నాకు కూడా చాలా బాధాకరంగా ఉందని సార్ కూడా చాలా బాధగా మాకు కూడా కుటుంబం తరపున కూడా బాగా ప్రోత్సాహం చేసి మీరు ఎటువంటి అధైర్యపడకూడదు, నేను మీకున్నాను, లోకేష్ సార్ గారు కూడా చెప్తాను, ఎటువంటి కూడా పార్టీ తరపు నుంచి కానీ నా తరపు నుంచి కానీ హాస్పిటల్ గురించి కానీ ఏమీ కూడా మేము మీకు సహకరిస్తానని సార్ కూడా చెప్పాడు మాకు. అందువల్ల కూడా మాకు కొంచెం కుదుట పడినాము. సార్ గారు మాకు హామీ ఇచ్చారు, చైతన్య రెడ్డి సార్ గారు. అందువల్ల కూడా సుమన్ టీవీ గారు కూడా మాకు ఈ విషయం తెలుసుకున్న వెంటనే మా బాలయ్య హాస్పిటల్కు రావడము, మాతో ఇలా మాట్లాడించడము మాకు కూడా చాలా సంతోషకరంగా ఉంది.
మాకు అతని మా ఫ్యామిలీకి డాక్టర్లు కానీ కొంచెం సహకరించాలా. అతన్ని బాగా అతని యంగ్ ఏజ్ పర్సన్, యువకుడు, మంచిగా ఉత్సాహంగా పార్టీకి సేవ చేసే అభిమాని. వాళ్ళ కుటుంబం కూడా గత 20 ఏళ్ళ నుంచి తెలుగుదేశం జెండాను మోస్తూనే ఉన్నారు. అతను బతికినంత వరకు వాళ్ళ కుటుంబం కూడా తెలుగుదేశం జెండా మోస్తూనే ఉంటుంది అని కూడా మేము హామీ ఇస్తున్నాము. ఎందువల్లంటే మాకు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాము. మా తమ్మునికి పార్టీ తరఫున మాకు హాస్పిటల్ బిల్లులు కానీ అతని వైద్యం కోసం ఎక్కడికైనా కొంచెం హెల్ప్ చేయాలని మేము కూడా మీ సుమన్ టీవీ నుంచి కానీ మా ఎమ్మెల్యే సార్ గారిని, ముఖ్యంగా నారా లోకేష్ సార్ గారు కూడా మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాము. మాకు కూడా అన్ని విధాలుగా మీరు అండదండలతో ఉండాలని మేము ప్రార్థనపడుతున్నాము, కోరుకుంటున్నాం సార్. మాకు అన్ని విధాలు కూడా మాకు సహాయపడండి సార్. మహానాడు జరిగిన సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి అనే కార్యకర్త దాదాపు 20 సంవత్సరాల నుంచి టీడీపీ పార్టీని నమ్ముకొని ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉండేవాడు. కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబం మొత్తము టీడీపీ పార్టీని నమ్ముకొని 20 సంవత్సరాల నుంచి ప్రతి కార్యక్రమంలో యాక్టివ్ పాల్గొంటూ టీడీపీ కార్యక్రమాలన్నీ ఉండేవాళ్ళు. అంటే నిన్న రాత్రి తన హోటల్ పైన జెండా ఖచ్చితంగా ఎగరాలనే ఒక ఉద్దేశంతో ఆ జెండా నిలబెట్టే క్రమంతో పైన ఉన్న కరెంటు వైరు తగిలి ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన కడప హాస్పిటల్లో ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటే ఆయన పరిస్థితి అయితే 2 చేతులు పూర్తిగా కాలిపోయాయి, కాలు కూడా పూర్తి డ్యామేజ్ అయిందని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నారా లోకేష్ గారు కూడా యువ నాయకుడిగా ఉండే క్రమంలో టీడీపీలో కూడా ఒక యువ జోష్ కూడా వచ్చిందని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే యువత అంటే ఈ కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి యువకుడు, ఈయన అంటే ఈ నారా లోకేష్ గారు ఇప్పుడు పార్టీలో ఉండడంతో యువత కూడా చాలా వరకు జోష్గా ఉండే క్రమంలోనే ఈయన ఆ జెండా కట్టే క్రమంలోనే ఈ విధంగా ఈ తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పండగ జరిగే సందర్భంలో కూడా ఇలా జరగడం మమ్మల్ని చాలా బాధింపుకు గురి చేస్తుందని చెప్పి కూడా తోటి కార్యకర్తలు చెప్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ఏదైనప్పటికీ పార్టీ నుంచి కూడా ఖచ్చితంగా ఆదుకోవాలని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు. కమలాపురం ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి గారు కూడా నిన్న వచ్చి చూసి మేము అన్ని విధాలుగా మీకు అండగా ఉంటామని చెప్పి కూడా ఆయన కూడా మాట ఇచ్చాడని చెప్పి కూడా తోటి కార్యకర్తలు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సాగర్తో సుమన్ టీవీ, కడప.